హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ఇలాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో ఈ రోజు కూడా మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ అనేది కంటిన్యూ అయింది ఫ్రెండ్స్. సో మీరు చూస్తే కనుక 250 పాయింట్లు నిఫ్టీ డౌన్ అవ్వడం జరిగింది, 1.5%, రైట్. సో గ్లోబల్గా చూస్తే కనుక ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఉండడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే కనుక యాక్చువల్గా నిఫ్టీ అనేది డే లోస్ ఇంకా చాలా పడడం జరిగిందనమాట అండి. బట్ ఆఫ్టర్నూన్ కొంచెం రికవరీ వచ్చింది. బట్ అగైన్ మీరు చూస్తే కనుక మళ్ళీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ స్లోగా 130 తర్వాత ఎప్పుడైతే యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, యూరోప్ అండ్ యుఎస్ ఫీచర్స్, రైట్. సో దేవర్ ఇండికేట్ నెగిటివ్ ఓపెనింగ్ అనమాట అండి. యూఎస్ ఫీచర్స్ నెగిటివ్ ఓపెనింగ్ ఎప్పుడైతే చూపించడం మొదలెట్టాయో ఆటోమేటిక్గా మన మార్కెట్స్ కూడా 130 తర్వాత నిలబడలేకపోయాయి అనమాట అండి. సో అంటే వాట్ ఎవర్ రైజ్ మూమెంట్ వచ్చినప్పటికీ కూడా ఇమీడియట్గా సెల్ ఆఫ్ అనేది క్లియర్గా వస్తుంది ఫ్రెండ్స్, రైట్. సో ఎందుకంటే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది. సో ఒకనొక టైంలో నిఫ్టీ పాజిటివ్ రావడం జరిగింది అనమాట అండి. హ్యూజ్ గ్యాప్ డౌన్ రావడం జరిగింది, మనం అబ్జర్వ్ చేసాం కదా మార్నింగ్. సో తర్వాత నుంచి యాక్చువల్గా డే ఓవరాల్గా చూస్తే కనుక పాజిటివ్ కూడా వెళ్ళడం జరిగింది, బట్ సస్టైన్ అవ్వలేదు అనమాట అండి. గ్యాప్ ఏదైతే ఉందో జస్ట్ ఆ గ్యాప్ ఫిల్ అవ్వడం జరిగింది. సో ఫిల్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ సెల్లింగ్ అనేది ఎమర్జ్ అయింది. సో ఓవరాల్గా 250 పాయింట్లు నిఫ్టీ అనేది నెగిటివ్గా క్లోజ్ అయింది అనమాట ఫ్రెండ్స్, రైట్. సో మీరు చూస్తే కనుక 16,200 దగ్గర మన మార్క్ దగ్గర ఉన్నాం, 16,240. సో అయితే ఎఫ్ఐఎస్ ఈ రోజు కూడా 7,600 కోట్లు అనమాట అండి. సో అయితే మెయిన్ ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఫైనాన్షియల్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. అంటే లైక్ బ్యాంకింగ్ స్టాక్స్, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్. సో ఇలాగ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ దాంట్లో మేజర్ ఇన్వెస్ట్మెంట్ జనరల్గా ఎఫ్ఐఎస్సి ఉంటుందన్నమాట అండి. సో అయితే కంటిన్యూగా వాళ్ళు చేసే సెల్లింగ్ విధానం చూస్తే బ్యాంక్, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు వీక్గా ఉండడం జరిగింది. సో సంథింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అన్యూజువల్, అంటే బ్యాంకుల్లో ఏదో మేబీ దే ఆర్ నాట్ కంఫర్టబుల్. సో బ్యాంకులకు సంబంధించి ఏదైనా ఇన్ ఫ్యూచర్ మనకి ఏదైనా బ్యాడ్ న్యూస్ రావచ్చేమో, వీ డోంట్ నో. సో బట్ సంథింగ్ ఇస్ ఫిషీ. వాళ్ళు ఎందుకు కంటిన్యూగా ఎంత ఎగ్జిట్ అయిపోతున్నారు అనేది కొంచెం డెఫినెట్గా కాజ్ ఆఫ్ కన్సర్న్ అనమాట అండి. సో 7,600 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 4,700 కోట్లు, 4,740 కోట్లు బై చేయడం జరిగింది. సో ఇంత బయింగ్ వచ్చింది కాబట్టి కనీసం హోల్డ్ అయిందనమాట అండి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, సో చాలా హ్యూజ్ సెల్లింగ్ అనమాట అండి. సో జనరల్గా నిన్న 6,000, ఈరోజు 7,000. సో అంటే ఇంతంత హ్యూజ్ సెల్లింగ్ చాలా రేర్ అనమాట అండి. సో ఈ వారం రోజుల్లో మనం ఈ 4 ట్రేడింగ్ సెషన్స్ మీరు చూస్తే కనుక మార్చిలో ఆల్రెడీ ఓవరాల్గా 1 మంత్లో చేసి సెల్లింగ్ అనేది ఈ 3-4 డేస్లోనే ఎఫ్ఐఎస్ సెల్ చేయడం జరిగిందనమాట అండి. ఓకే. సో ఇది చాలా చాలా నెగిటివ్ ఫ్రెండ్స్. సెంటిమెంట్ చాలా వీక్గా ఉంది, రైట్. సో మన ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూస్తాం కదా, ఓవరాల్గా ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్లో నిఫ్టీ లైక్ మార్కెట్ సెంటిమెంట్, మార్కెట్ మూడ్ అనేది ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్లోకి వెళ్ళడం జరిగిందనమాట అండి. సో అయితే అట్ ద సేమ్ టైం ఎక్కడైతే ఫియర్ ఉందో, ఎక్కడైతే మార్కెట్ ఫాల్ ఉందో అక్కడే ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. సో ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్లోకి వెళ్ళిన ప్రతిసారి ఒక బాటమ్ అవి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే మార్కెట్ ఇక్కడ బాటమ్ అవుతాయి అనమాట అండి. సో అదేవిధంగా ఎక్స్ట్రీమ్ గ్రీడ్, ఇంకా అంటే ఎవరు చెప్పిన ఎండరు అగ్రెసివ్గా బయింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. సో 80% మూడ్ అందరు చాలా పాజిటివ్గా ఉంటుంది. సో అలాంటప్పుడు కాషన్గా ఉండాలన్నమాట అండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బిలో 20 ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్లో ఉన్నాం కాబట్టి సమ్వేర్ వెరీ క్లోజ్ మనం బాటమ్కి దగ్గరలో ఉన్నామని చెప్పి మనం భావించాలన్నమాట అండి. సో ఈ గ్రాఫ్ కూడా మీరు చూడొచ్చు అనమాట. సో యాజ్ అండ్ వెన్ ఎక్స్ట్రీమ్ ఫియర్ వచ్చినప్పుడు మార్కెట్ బాటమ్ అవుట్ అవడం అనేది చాలా సందర్భాల్లో వీళ్ళ యాక్యురసీ మోర్ దాన్ 80% అనమాట, రైట్. సో 1 or 2 టైమ్స్ రాంగ్ ఉండొచ్చు, ఓకే. సో బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అక్కడి నుంచి బాటమ్ స్వింగ్ లో నుంచి మళ్ళీ పికప్ అవడం అనేది చాలాసార్లు ఇది ప్రూవ్ అయిందనమాట అండి, కరెక్ట్ అని చెప్పి. సో అందువల్ల ఏంటంటే నౌ మార్కెట్స్ ఆర్ ఇన్ ఏ ఫియర్ గ్రిప్. సో అట్ ద సేమ్ టైం ఎవరైతే లాంగ్ టర్మ్ రియల్లీ ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ అని చాలామంది అంటారు, కానీ ఒక 15 రోజులు, నెల రోజుల తర్వాత ఒకవేళ మనం పర్చేసిన స్టాక్ బాగా పడిపోతే డెఫినెట్గా చాలామంది షేక్ అయిపోతారు అన్నమాట అండి. అలా ఎవరైతే ఉండరో, ఎవరైతే రియల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్సో వాళ్ళు క్వాలిటీ స్టాక్స్, ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్లో మంచి బయింగ్ ఆపర్చునిటీ, సో మంచి వాల్యూ బార్గెన్ అనేది మనకి వస్తుందన్నమాట అండి. సో మంచి స్టాక్స్ రియల్గా లాంగ్ టర్మ్ 1 year 2 years మీరు అంతకంటే ఎక్కువ టైం హోల్డ్ చేయగలిగే పర్సన్స్ అయితే డెఫినెట్గా మీరు క్యాష్ రెడీగా పెట్టుకోండి. మార్కెట్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో లైక్ బజాజ్ ట్విన్స్, హెచ్డిఎఫ్సి ట్విన్స్, రైట్. సో ఇలాగ మంచి క్వాలిటీ స్టాక్స్, కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ కూడా ఫర్ దట్ మ్యాటర్. ఎందుకంటే 1-2 బ్యాంకులు ఏదైనా మేబీ సంథింగ్ డౌట్ రావచ్చు, న్యూస్ ఏదైనా నెగిటివ్గా రావచ్చు. బట్ కానీ దాంతోపాటు ఓవరాల్ మిగతా బ్యాంక్స్ నార్మల్గా ఉన్నా కూడా పడిపోవడం జరుగుతుంది అనమాట అండి. బట్ దట్ ఈస్ ద రైట్ టైం టు ఎంటర్. అప్పుడు మంచి బయింగ్ ఆపర్చునిటీస్ అనేది చెర్రీ పికింగ్ అనేది మనం చేయాలి ఫ్రెండ్స్. సో మంచి లో వాల్యుయేషన్స్లో క్వాలిటీ స్టాక్స్ బై చేయడానికి రైట్ టైం అనేది మనకు రావడం జరుగుతుంది, రైట్. సో అందువల్ల ఏంటంటే క్యాష్ రెడీగా పెట్టుకోండి. అయితే ఓవరాల్గా అట్ ప్రెజెంట్ సెంటిమెంట్ చాలా వీక్గా ఉంది.
మీరు చూస్తే గనక నేను చెప్పడం జరిగింది. ప్రీవియస్‌గా ఏదైతే లో ఉందో 16,420 ఆల్రెడీ ఒకసారి క్లోజ్ అయిపోవడం మనం బ్రేక్ చేయడం జరిగింది. 24థ్ ఫిబ్రవరిలోనే ఆ లో బ్రేక్ అయిపోయింది. సో, అండ్ నేను ఎప్పుడైతే రికవర్ వచ్చిందో ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఈవెన్ మన థంబ్‌నెయిల్స్ మీరు చూడొచ్చనమాట అండి. సో, థంబ్‌నెయిల్స్ క్లియర్‌గా నేను చెప్తా వచ్చాను. సో, స్టిల్ అన్‌సర్టెనిటీ ఉంది ఇంకా. సో, ఇంకా మనం ఔట్ ఆఫ్ ఇది సిట్యుయేషన్ కంట్రోల్‌లోకి రాలేదింకా. సో, ఉక్రెయిన్, రష్యా విషయం ఇంకా. సో, ఇలా ఉన్నంత వరకు ప్రొలాంగ్ అయినంత వరకు మార్కెట్ సెంటిమెంట్ వీక్‌గానే ఉంటది. సో, మీరు ఎగ్జిట్ అవ్వడానికి ఈ గ్యాప్ అప్ ఏదైతే 2, 3 రోజులు మనం కొంచెం బయింగ్ చూసామో, దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పి నేను క్లియర్‌గా షేర్ చేయడం జరిగిందనమాట అండి. మీరు పాత వీడియోస్ 2, 3 డేస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. రైట్? సో, ఓవరాల్‌గా మీరు చూస్తే గనక సో, ఏదైతే ట్రెండ్ లైన్ నేను డ్రా చేశానో, ఆ లైన్ బ్రేక్ అయిపోయింది కదా! సో, అది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇంచుమించు ఆ లైన్ దగ్గరికి వెళ్లి, మళ్ళీ రీటెస్ట్ 16,800 లెవెల్ దగ్గరికి వెళ్లి, మళ్ళీ మార్కెట్‌లో కరెక్షన్ అనేది రావడం జరిగింది. అండ్ అగైన్ ఈరోజు ప్రీవియస్ లో అయినటువంటి ఆ లో కంటే కిందకి టెస్ట్ చేయడం జరిగింది. ఆ లో కూడా బ్రేక్ అయింది. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, ఆ లో కింద క్లోజ్ అవ్వలేదనమాట అండి. కొంచెం రికవరీ అనేది టువర్డ్స్ మిడిల్ ఆఫ్ ది డే కొంచెం రికవరీ రావడం జరిగింది. రైట్? ఓకే. సో, ఓవరాల్‌గా సో, లో బ్రేక్ అయినప్పటికి మళ్ళీ కొంచెం రికవరీ వచ్చింది. సో, బట్ ఎనీహౌ సో, ఓవరాల్ స్టిల్ వీక్‌నెస్ అనేది మాత్రం ఉందనమాట అండి. సో, లో సపోర్ట్స్ అనేవి బ్రేక్ అవుతా వస్తున్నాయి వన్ బై వన్. సో, నెక్స్ట్ అల్టిమేట్ సపోర్ట్ ఎక్కడుంది నిఫ్టీ కంటే గనక, ఈ 2 బ్లూ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్! మీకు అక్కడ నిఫ్టీ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయన్నమాట. ఎందుకంటే లాంగెస్ట్ కన్సాలిడేషన్ మీరు చూస్తే గనక జూన్ నుంచి జూలై అంటే 1 మంత్ దాకా ఇంచుమించు ఒకే రేంజ్‌లో చాలా మంచి కన్సాలిడేషన్ అన్నమాట. ఏదైతే అప్ మూవ్ ఉందో ఆ అప్ మూవ్‌లో మంచి కన్సాలిడేషన్ అనేది ప్రీవియస్‌గా మనం విట్‌నెస్ చేయడం జరిగింది కాబట్టి సో, నిఫ్టీకి సో, 16,000 దగ్గర సైకలాజికల్‌గా కూడా రౌండ్ ఫిగర్ కదా! 16,000 దగ్గర ఒక మంచి సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అది బ్రేక్ అయితే గనక సో, 15,700 సో, ఈ షాడో అనేది నేను చాలా రోజుల క్రితం డ్రా చేశాను కదా ఫ్రెండ్స్! ఎందుకంటే ఈ రేంజ్ బ్రేక్ అయితే మనం ఆ లెవెల్స్ రావచ్చని చెప్పి అనుకున్నాం కదా! సో, మేబీ ఆ జోన్‌లో ఎక్కడో దగ్గర బాటమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. సో, ఆల్రెడీ మార్కెట్స్ మోర్ దాన్ టాప్ నుంచి మీరు తీసుకుంటే గనక 15% దాకా ఆల్మోస్ట్ 14% దాకా 13-14% దాకా ఆల్రెడీ మన మార్కెట్‌లో కరెక్షన్ అనేది సో ఫార్ చూడడం జరిగిందనమాట అండి. సో, అయితే బేర్ మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వాలంటే టెక్నికల్‌గా టాప్ నుంచి 20% కరెక్ట్ అయితే దాన్ని బేర్ మార్కెట్ అని చెప్పి వెళ్ళడం జరుగుతుందనమాట అండి. సో, బట్ యాజ్ ఆఫ్ నౌ సో, ఇంకా మనం బేర్ మార్కెట్‌లోకి ఎంటర్ అయినట్టు కాదు. బట్ మార్కెట్ మాత్రం వీక్‌నెస్ అనేది సో, కంటిన్యూ అవుతుంది. రైట్? సో, అయితే గుడ్ థింగ్ ఏంటంటే సో, ఇండియా విక్స్ అనేది కొంచెం కూల్ అవుతుందనమాట అండి. సో, అరౌండ్ 30 లెవెల్‌లోనే ఉంది యాజ్ ఆఫ్ నౌ. బట్ యాజ్ అండ్ వెన్ 30 పైకి వెళ్ళి అది సస్టైన్ అవుతుంటే మాత్రం సో, ఇమ్మీడియేట్‌గా మనం చాలా కాషన్‌గా ఉండాలి. సో, పొజిషన్స్ అన్నీ ఒకసారి కొంచెం ఎగ్జిట్ అవ్వి మనం క్యాష్ కాంపోనెంట్ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంటదనమాట అండి. ఓకే. సో, 30 అబోవ్ అనేది ప్రీవియస్‌గా ఆల్రెడీ వన్ టైమ్ వెళ్ళడం జరిగింది. బట్ అగైన్ కొంచెం కూల్ అవ్వడం జరిగిందనమాట అండి. సో, అయితే ఇండియా విక్స్ బట్ స్టిల్ అట్ ఎ హైయర్ లెవెల్ అనమాట అండి. ఖచ్చితంగా ఎందుకంటే లైక్ 10, 12, 13 ఆ రేంజ్‌లో ఉండేది. సో, ఇప్పుడు 30 లెవెల్స్‌లో ఉందంటే ఎవరైతే ఆప్షన్ రైటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం అదే ఫీలింగ్ ద హీట్ డెఫినెట్‌గా. ఎందుకంటే ప్రీమియం డికే అనేది ఫాస్ట్‌గా ఉండదండి. ఎందుకంటే ఐవీస్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో సో, ఇండియా విక్స్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో మీకు ఓవరాల్‌గా సెంటిమెంట్ అనేది వీక్‌గా ఉన్నప్పుడు రైట్? సో, ప్రీమియమ్స్ అనేవి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లాస్ట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద డే, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద మంత్ ఎక్స్‌పైరీ దగ్గర పడినప్పుడు మాత్రమే కొంచెం డికే అనేది ఫాస్ట్‌గా వచ్చే ఛాన్స్ ఉంటది. సో, అంటిల్ అన్లెస్ మీరు చూడాలన్నమాట అండి. విక్స్ మాత్రం పైన ఇలా ట్రేడ్ అవుతుంటే మరి ఆ ప్రీమియమ్స్ కూడా తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువనమాట అండి. ఈవెన్ ఇంత పడినా కూడా నా దగ్గర 17,000 నిఫ్టీ కాల్ సెల్లింగ్‌లో ఉందనమాట అండి. బట్ ప్రీమియం నేను ప్రీవియస్‌గా సెల్ చేసిన లెవెల్ కంటే ఇంకా హైలోనే ఉందనమాట. అంటే విక్స్ పెరగడం జరిగింది నేను సెల్ చేసిన తర్వాతకి ఇప్పటికి. సో, దాన్ని బేస్ చేసుకొని కూడా ప్రీమియం ఇంపాక్ట్ అవుతా ఉంటాయి. సో, అయితే ఎప్పుడైతే విక్స్ కొంచెం కూల్ ఆఫ్ అవుతుందో ఈవెన్ దో ఈ లెవెల్స్‌లోనే మార్కెట్ ఇక్కడే ట్రేడ్ అవుతున్నా, అప్పుడు మన ప్రీమియం తగ్గడం అనేది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది డే సో, మీకు ఆ ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుందనమాట ఫ్రెండ్స్. రైట్? సో, అయితే యాస్ ఆఫ్ నౌ సో, ఓవరాల్‌గా సెంటిమెంట్ చాలా వీక్‌గా ఉంది. సో, అన్ని మూవింగ్ యావరేజ్ పాయింటింగ్ టువర్డ్స్ డౌన్. ఇండికేషన్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ క్లియర్‌గా ఇట్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ ఈవెన్ మోర్ డౌన్ సైడ్. సో, అండ్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గరికి ఆల్మోస్ట్ ఇది క్రాస్ ఓవర్ అవ్వడానికి రెడీగా ఉందనమాట అండి. సో, ఆ క్రాస్ ఓవర్ కూడా మేబీ ఇట్ విల్ హ్యాపెన్. ఓకే. అండ్ బొలింజర్ బ్యాండ్ గురించి ఆల్రెడీ మనం చూసాం కదా! సో, బొలింజర్ బ్యాండ్ అనేది సో, ఆల్రెడీ అది బ్రేక్ అయిపోవడం జరిగింది. సో, లోయర్ బ్యాండ్ వాక్ అనేది జరుగుతుందనమాట అండి. సో, ఇది హౌ లాంగ్ ఇట్ విల్ కంటిన్యూ అనేది చూడాలి. సో, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక కీ సపోర్ట్ అనమాట. 34,200 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. ఇన్‌ఫాక్ట్ 34,100 రేంజ్‌కి ఈరోజు రావడం జరిగింది. అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని ఒక 300-400 పాయింట్స్ మంచి రికవరీ ఇంట్రాడేలో మనం విట్‌నెస్ చేసాం అనమాట అండి. సేమ్ నిఫ్టీ టైప్‌లోనే అనమాట అండి. సో, అది టువర్డ్స్ మార్నింగ్ సెకండ్ హాఫ్‌లో ఆ రికవరీ రావడం జరిగింది. బట్ ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో మాత్రం కంటిన్యూగా
సెల్ ఆఫ్ అంటిల్ ఎండ్ ఆఫ్ ద డే. సో, కంప్లీట్‌గా సెల్ ఆఫ్ అనేది మనం విట్నెస్ చేయడం జరిగింది. అయితే దీనికి రీజన్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ అనమాట. ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ అవి ఓపెన్ అయినాయో సో, సెంటిమెంట్ చేంజ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చనమాట. ఈరోజు ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ ఇంకా ట్రేడ్ అవుతున్నాయండి. యూరోపియన్ మార్కెట్స్ 3% డౌన్ అయ్యి ట్రేడ్ అవుతున్నాయి. సో, మీరు గెట్ రెడీ ఫ్రెండ్స్. మండే మళ్ళీ అనదర్ రౌండ్ కొంచెం మార్కెట్ ఇంకా తగ్గినా మనం ఆశ్చర్యపోకూడదనమాట అండి. ఓకే. సో, గెట్ రెడీ ఫర్ దట్. సో, ఎందుకంటే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అది కూడా రావచ్చు. సో, యాజ్ ఆఫ్ నౌ యూరోపియన్ మార్కెట్స్ 3% డౌన్ 2.83% దాకా ఆల్రెడీ పడిపోవడం జరిగిందనమాట అండి. సో, అయితే దానికి అనుగుణంగా ఈరోజు ఏషియన్ అమెరికన్ మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ కూడా ఒకవేళ నెగిటివ్‌గా ట్రేడ్ అయితే మాత్రం అవి కూడా నెగిటివ్‌గా క్లోజ్ అయితే డెఫినెట్‌గా మనకి మండే వన్స్ అగైన్ వన్ మోర్ గ్యాప్ డౌన్ డే, వన్ మోర్ మేబీ రైట్. సో, హ్యూజ్ మండే మనం చూడొచ్చనమాట అండి. సో, ఈ సిట్యుయేషన్ ఎందుకంటే ఇంప్రూవ్ అవ్వట్లేదు కదా! ఓవరాల్ గ్లోబల్ సెంటిమెంట్ నిన్న యాక్చువల్‌గా కొంచెం గ్రీన్ అని మనం అనుకోవడం జరిగింది. బట్ ఒక్కరోజు సెంటిమెంట్ చూసారా ఎలా మారిందో. అందువల్ల ఏంటంటే సో, స్టిల్ సిట్యుయేషన్ నాట్ ఇన్ కంట్రోల్. ఇంకా సిట్యుయేషన్ అనేది బేరిష్‌గానే ఉందని చెప్పి నేను చాలా రోజుల నుంచి అందుకే చెప్తా రావడం జరిగింది. ఈవెన్ నా గ్రూప్‌లో, పర్సనల్ గ్రూప్‌లో గానీ, ఫర్ దట్ మ్యాటర్ ఆంధ్ర బుల్స్ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా నేను షేర్ చేయడం జరిగింది. కొంచెం ఎగ్జిట్ అయిపోండి. స్టాప్ లాస్‌లు అవి ఉంటే ఖచ్చితంగా ఈవెన్ కొంచెం మైనర్ ప్రాఫిట్స్ ఉన్నా టేక్ అవుట్ ద మనీ. సో, కొంత క్యాష్ కాంపోనెంట్ ఇంక్రీజ్ చేసుకోండి అని చెప్పి నేను ఖచ్చితంగా ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా! మీరు చూడొచ్చనమాట అండి. సో, గ్లోబల్ మార్కెట్స్ అన్నీ సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే. దానికి అనుగుణంగానే మన మార్కెట్స్‌లో కూడా సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుద్దనమాట అండి. ఓకే. సో, అదేవిధంగా ఆప్షన్ చైన్ కూడా అదే ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కాల్ రేటింగ్ జరుగుతుంది. సో, నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీకి. సో, 16,500 దగ్గర, సో, 16,400 దగ్గర ప్రతి స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్స్ అగ్రెసివ్‌గా సెల్లింగ్ చేస్తున్నారన్నమాట అండి. ఓకే. మీరు చూడొచ్చనమాట. అదేవిధంగా అట్ ద సేమ్ టైమ్ పుట్ సైడ్ బయింగ్ జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ప్రీవియస్‌గా యాక్చువల్‌గా నిన్న స్టేటస్ చూస్తే కనుక పుట్ సైడ్ కూడా కొంచెం రేయడం జరిగింది. అంటే పుట్లు కూడా కొంతమంది సెల్లింగ్ చేయడం జరిగింది. బట్ నౌ దే ఆర్ రన్నింగ్. వాళ్ళందరూ కూడా స్క్వేర్ అప్ చేసి సో, మీరు చూడొచ్చనమాట 16,500 దగ్గర 15,000 కాంట్రాక్ట్ స్క్వేర్ అప్ చేయడం జరిగింది. సో, ఎందుకంటే మార్కెట్ పడిపోతుంది కదండీ. సో, డెఫినెట్‌గా వాళ్ళు ఇంకా పడుతుందని యాంటిసిపేట్ చేస్తున్నారు కాబట్టి, సో, రికవర్ అయ్యే ఛాన్సెస్ లేదు కాబట్టి, సో, పుట్టు మేబీ డీప్ ఇన్ ద మనీ అయిపోద్దని చెప్పి ఆల్రెడీ హ్యూజ్ గ్యాప్ డౌన్ కదా! సో, ఆల్రెడీ ఇన్ ద మనీ అయిపోయి ఓపెన్ అవుతాయి అనమాట అండి. సో, అందువల్ల దే ఆర్ ఎగ్జిటింగ్ పొజిషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఖాళీ చేసేయడం అనేది ఇక్కడ మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. స్క్వేర్ అప్ చేసి వెళ్ళిపోతున్నారు. అండ్ పుట్ సైడ్ కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ప్రీమియమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి 16,000 రేంజ్‌లో పుట్టు దగ్గర మీరు చూడొచ్చనమాట అండి. సో, కొంత ఇది పార్టిసిపేషన్ అనేది మార్కెట్ బోత్ ప్లేయర్స్ ఎవరైతే ఆప్షన్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళందరూ దే ఆర్ యాంటిసిపేటింగ్ మోర్ డౌన్ సైడ్ అనమాట అండి. ఓకే. ఇది ఫ్రెండ్స్. అయితే మన గ్లోబల్ ఇండిసెస్ ఆల్రెడీ చూడడం జరిగింది కదా! సెక్టర్ అనాలిసిస్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో, సెక్టర్ అనాలిసిస్ చూస్తే కనుక మీరు ఈరోజు ఏ సెక్టర్ పెర్ఫార్మ్ చేసింది అని చూస్తే కనుక ఐటీ అనమాట అండి. సో, ఇది ఆల్రెడీ 1 ఆర్ 2 డేస్ నుంచి బాగా హోల్డ్ అవుతుంది. సో, ఎందుకంటే డిఫెన్సివ్ కాబట్టి. సో, డెఫినెట్‌గా ఐటీ, ఫార్మా ఈ 2 మీరు చూడొచ్చనమాట అండి. మిగతా సెక్టర్స్ ఏవైతే గ్రోత్ ఛానల్‌గా ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా ప్రెషర్‌కి గురవ్వడం జరిగింది. ఆటో అనేది చాలా రోజుల నుంచి, ఎందుకంటే ఆటో సేల్స్ ఎప్పుడైతే రిపోర్ట్ చేయడం జరిగిందో, ఆటో సేల్స్ ఎప్పుడైతే తగ్గడం జరిగిందో హ్యూజ్ ప్రెషర్ ఉందనమాట అండి. సో, ఆటో ఇండెక్స్ అండ్ మెటల్స్ కూడా చాలా పడిపోతున్నాయి ఫ్రెండ్స్. మెటల్స్ మీరు చూస్తే కనుక మెటల్స్ యాక్చువల్‌గా చాలా మంచి ర్యాలీ రావడం జరిగింది. కమోడిటీ ప్లే బాగా ఉంటుందని చెప్పడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్, కొంత సెల్ ఆఫ్ అనేది ఈవెన్ మెటల్స్‌లో కూడా మనం విట్నెస్ చేయడం జరిగింది. మెటల్ ఇండెక్స్ అరౌండ్ 3%. రైట్. మోస్ట్ ఆఫ్ ది సెక్టర్ ఇండిసెస్ అన్నీ కూడా 2% పైనే, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా సో, నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగిందనమాట అండి. సో, మోర్ దాన్ 2% అనేది మేజర్ ఇండిసెస్ అన్నీ కూడా కరెక్ట్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. రైట్. సో, అయితే గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మార్కెట్ కరెక్షన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందువల్ల కాషన్‌గా ఉండండి. సో, స్టాప్ లాస్‌లు ఒకవేళ రీసెంట్‌గా ఏదైనా పొజిషన్స్ తీసుకుంటే ఒకసారి ఎగ్జిట్ అయిపోండి. మీరు అలా కాకుండా అయితే 100% అన్ని ఎగ్జిట్ అయిపోమని నేను చెప్పననమాట అండి. కొన్ని స్టాక్స్ దే స్ట్రెంత్ అనమాట అండి. ఇలాంటి కండిషన్‌లో కూడా వాళ్ళు స్టాక్స్ కొంచెం చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయన్నమాట అండి. సస్టైన్ అవుతా ఉంటాయి ప్రైజెస్. పెద్ద పెరగకపోయినా బట్ పడవు అట్ ద సేమ్ టైమ్. సో, ప్రైస్ హోల్డ్ అవుతా ఉంటదనమాట అండి. సో, అలాంటి స్టాక్స్‌లో కొంతవరకు హోల్డ్ అయ్యి ఉండొచ్చు తప్ప, సో, ఏవైతే ఆల్రెడీ మీ సపోర్ట్ లెవెల్ ఏవైతే మీ బ్రేక్ అయిపోయినాయో, సో, ఏవైతే స్టాప్ లాస్ కింద ట్రేడ్ అవుతున్నాయో ఒకసారి మీరు ఎగ్జిట్ అయిపోవడం అనేది చాలా చాలా అడ్వైజబుల్ అనమాట అండి. ఎందుకంటే ప్రైస్ కరెక్షన్ ఇంకా రావచ్చు అనమాట అండి. సో, అందువల్ల ఏంటంటే మనకి బయింగ్ ఆపర్చునిటీస్ ప్లస్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మొమెంటమ్ ఓన్లీ షార్ట్ టర్మ్ లైక్ మైక్రో క్యాప్ స్టాక్స్ ఇవేవైతే ఉంటాయో వాటి నుంచి స్మాల్ క్యాప్స్ నుంచి లార్జ్ క్యాప్స్కి వెళ్ళిపోయే టైం అని నా ఒపీనియన్ అనమాట అండి. అందులోంచి క్యాష్ తీసుకోండి. లార్జ్ క్యాప్ స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్ ఇప్పుడు కొంచెం లెస్ ప్రైస్లో దొరుకుతాయి కాబట్టి సో, అందులోకి మీ ఇన్వెస్ట్మెంట్ కొంచెం షిఫ్ట్ చేసుకోవడం అడ్వైజబుల్ అనమాట అండి. రైట్. ఓకే ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఈరోజు స్టాక్స్ ఏమీ రాలేదన్నమాట అండి. నేను ఫిల్టర్ చేసి చూశాను. ఓకే.
ఈరోజు స్టాక్స్ ఏమి రాలేదనమాట. రైట్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోద్దండి. సో అదేవిధంగా మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.